వెల్కమ్ టు మై బ్యాంకింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం బ్యాంకు డిపాజిట్స్ స్వీకరించడం, అప్పులు ఇవ్వడం, వివిధ రకాల టర్మినాలజీ, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, రిపో, రివర్స్ రిపో, ఇలాంటి కొన్ని టర్మ్స్ గురించి నేర్చుకుందాం. మామూలుగా మనం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాం. అయితే ఎవరికైనా కానీ మిగులు సర్ప్లస్ ఉంటే ఏం చేస్తాడు? దాచుకుంటాడు. లేదా ఎవరన్నా అడిగితే బదులిస్తారు. ఇంకా ఎవరన్నా వడ్డీ ఇస్తాము అంటే వాళ్ళకు కూడా అప్పులు ఇస్తూ ఉంటారు. సో ప్రాఫిట్ వస్తుందని అప్పులు ఇస్తారు. ఎవరు? సర్ప్లస్ ఉంటేనే. ఇండివిజువల్స్ తమ దగ్గర సర్ప్లస్ ఉంటే అట్లా ఇస్తూ ఉంటారు. ఓకే. అయితే మనం సర్వసామాన్యంగా చూస్తూ ఉంటాము, ఇంట్రెస్ట్ విషయంలో బార్గెన్ చేస్తూ ఉంటారు బాగా. వాళ్ళు పర్ మంత్ 3%, 4%, 5% అట్లా వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళు తగ్గించండి అని. ఎందుకంటే వాళ్ళు తిరిగి కట్టే బాపతి. ఎవరైతే ఎగదొబ్బాలనుకుంటారో వాళ్ళు 5-6 కాదు కదా, 10 అయినా సరే తీసుకుంటారు. 1-2 నెలలు వడ్డీ రెగ్యులర్గా కట్టి తర్వాత చేతులు ఎత్తేస్తారు, ముఖం చాటేస్తారు. ఇక ఇచ్చిన ఆయన చక్కర్లు కొడతా ఉంటారు. ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, రేపిస్తా, మాపిస్తా, తర్వాతరా అని ఒకటే తిప్పుకొనడు. ఈ విధంగా సేమ్ ఇదే బ్యాంకింగ్ వ్యవస్థల లోపల కూడా ఇదే ఉంటాయి. మన విజయ్ మాల్యా గారు, నీరవ్ మోడీ ఇదే బాపతి. ఇప్పుడు ఈయన చుట్టూ బ్యాంకులు చక్కర్లు కొడుతున్నాయి అన్నమాట. చక్కర్లు కొడుతున్నాయి. సో దీని గురించి కొద్దిగా నేర్చుకుందాం. ఇప్పుడు ఏ విధంగా అయితే మన దగ్గర కొంత డబ్బు ఉన్నప్పుడు మన అవసరాలకు పోను మిగిలింది ఆ విధంగా బదులు ఇచ్చుకోవటం, ఇతరులకి సహాయం చేయటం, లేదా అప్పులు ఇచ్చుకోవటం చేస్తూ ఉంటారు. ఆ విధంగానే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ప్రమోటర్స్ ఆ బ్యాంకులను ప్రమోట్ చేసిన వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టుకుంటారు. దాన్ని మనం క్యాపిటల్ అంటాం. ఇక మిగిలిందంతా డిపాజిట్ల రూపంలో ప్రజలు దాచుకున్నది ఈ విధంగా అప్పుల కింద ఇస్తూ ఉంటారు. దాచుకున్న వారికి ఎంతో కొంత వడ్డీ ఇస్తూ ఉంటారు డిపాజిట్స్ మీద. ఒకప్పుడు 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఈ వడ్డీ దాదాపు 10% పైన, 11, 12 అలా కూడా ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోయింది. రేపొద్దున ఫ్యూచర్లో లేదు, మీరు మా దగ్గర దాచుకున్నందుకు, మేము దాచినందుకు మీ డబ్బుని మీరేనా మాకు ఛార్జెస్ కట్టాలి, మీరే మాకు వడ్డీ కట్టాలన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పరిస్థితి అయితే అలానే కనపడుతూ ఉంది. సరే, ఇప్పుడైతే కాస్త కూస్తే ఎంతో కొంత 3, 4, 5, 6 ఏదో అలా వడ్డీ ఇస్తున్నారు డిపాజిట్స్ మీద. వాళ్ళు ఇచ్చే లోన్ల మీద ఏదైతే వడ్డీ ఛార్జ్ చేస్తారో ఆ రెండిటి వ్యత్యాసమే బ్యాంకింగ్కి ప్రాఫిట్. దాని మీదనే ఆ బ్యాంకర్స్, ఆ ఉద్యోగ వ్యవస్థ, ఆ వ్యవస్థ అంతా నడవాలి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క డిఫాల్టర్స్ నీరవ్, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎక్కువ అవుతారో అప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. సరే, మనం ఇప్పుడు ఈరోజు క్యాష్ రిజర్వ్ రేషియో గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి బ్యాంకు దగ్గర. 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు బ్యాంకు అప్పిచ్చేస్తుందా? లేదు కదా, మనమైనా అంతే కదా. సో ఒక 4%, 5% క్యాష్ అలా పెట్టుకోవాలి అని ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకోండి. అప్పుడు ఒక 5,000 రూపాయలు అలాగే ఉంచుకొని మిగిలిన 95,000 రూపాయలు ఇవ్వచ్చు. అయితే
ఇదే సందర్భాలలో ఒకవేళ కస్టమర్ వచ్చి వెనుకకి అడిగితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం కొంత లిక్విడ్ అసెట్స్లో పెట్టుకుంటాడు. అది ఒక 20% అలా ఉంటుంది. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఒక 5,000 రూపాయలు క్యాష్ రూపంలో పెట్టుకొని, మళ్ళీ దానిలో 20% అంటే ఒక 19,000 రూపాయలు లిక్విడ్ అసెట్స్ రూపంలో పెట్టుకొని, ఆ మిగిలినది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో తీసుకున్న 1,00,000 రూపాయలకి ఒక 76,000 రూపాయలు అప్పుగా ఇవ్వగలుగుతుంది బ్యాంకు. సో ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని కొద్దిగా పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థ. ఆర్బీఐ వివిధ ప్రభుత్వ యొక్క మార్గదర్శనాన్ని అనుసరించి ఆర్బీఐ పెంచడం తగ్గించడం ఆ విధంగా చేస్తూ ఉంటుంది. ఆ యొక్క లిక్విడిటీ సొసైటీలో మార్కెట్లో ఆ యొక్క క్యాష్ లిక్విడిటీని సరి చేయడానికి ఆ విధంగా పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే ఒక 5% మరి సిఆర్ఆర్ అనుకుంటే అప్పుడు బ్యాంకు చేతిలో 95,000 రూపాయలు ఉన్నాయి. ఆ 95,000 రూపాయల్లో 20% ఎస్ఎల్ఆర్ రూపంలో మరి పెట్టుకుంటే ఆ 19,000 రూపాయలని 76,000 రూపాయలను అది లెండ్ చేయగలుగుతుంది. అప్పుడు కస్టమర్ ఎవరన్నా డిపాజిట్దారులు వచ్చి అడిగినప్పుడు తిరిగి పేమెంట్ చేయగలుగుతుంది. లేదంటే ఆ ఎస్ఎల్ఆర్ రూపంలో ఉన్నటువంటి అసెట్స్ని నగదు రూపంలో మార్చుకొని పేమెంట్ చేయగలుగుతుంది. ఇదన్నమాట. ఇది క్వైట్ న్యాచురల్. మామూలుగా మన జీవితాల్లో జరిగేది కూడా, మన కుటుంబ వ్యవస్థలో జరిగేది కూడా ఇదే. ఇక్కడ ఒక పద్ధతిగా, ఒక రాతపూర్వకంగా, ఒక లైట్ డౌన్ నామ్స్ ప్రకారం జరిగిస్తూ ఉంటారు. అట్లా అనమాట. ఇప్పుడు మనం అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా అప్పుకొచ్చాడు, ఆ యొక్క అవసరాన్ని బట్టి ఎక్కువ రేటుకి ఇవ్వడం, తక్కువ రేటుకి ఇవ్వడం, ఈ విధంగా మనిషిని బట్టి చూడడం. ఇప్పుడు ఇదే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఉంటుంది. మనిషిని బట్టి ఇవ్వడం, ఈ విధంగా ఇమ్మీడియట్గా మరి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ కాబట్టి ఇక్కడ అన్నీ ఒక లైట్ డౌన్ నామ్స్ ఉంటాయి. మరి ఆర్బీఐ మరి ఒక పీరియాడికల్గా ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రిపో, ఈ రివర్స్ రిపో వీటన్నిటిని మరి రివ్యూ చేస్తూ పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుంది. ఒకవేళ బ్యాంకుకి అత్యవసర పరిస్థితుల్లో, ఇప్పుడు మన ధనలక్ష్మి బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు, ఇవన్నీ ఒకేసారి మరి డిపాజిట్దారులు వచ్చి విత్డ్రా చేసుకుంటున్నప్పుడు వీళ్ళు హడావుడిగా మరి అప్పుడు ఎవరి దగ్గర పోతారు? ఆర్బీఐ దగ్గర పోతారు. అప్పుడు ఆర్బీఐ వారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకులు కూడా తమకి ఈ విధమైన అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్లో ఆర్బీఐని అప్రోచ్ అవుతారు. ఆర్బీఐ విల్ లెండ్ టు ద బ్యాంక్స్. ఆ ఆర్బీఐ వసూలు చేసే రేటునే మనం రిపో రేటు అంటున్నాం. రిపో రేట్ అది ఒక 4-5% అలా ఉంటుంది. అది కూడా వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ బ్యాంకు దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉండి అది ఆర్బీఐ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆర్బీఐ ఇచ్చే రేటు రివర్స్ రిపో రేట్. అది రిపో రేటు కంటే నార్మల్గా తక్కువ ఉంటుంది. అది ఆర్బీఐకి మార్జిన్ ప్రాఫిట్ అన్నమాట. సో ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రిపో, రివర్స్ రిపో అనే పదజాలం వాడుతూ ఉంటారు. ఇవి సామాన్యంగా మన దైనందిన జీవితాలలో మనం ఎప్పటి నుంచో వాడుకుంటున్నవే. ఈ యొక్క ఎకనామిక్ వరల్డ్లో ఈ యొక్క పదాలు ఇన్వెంట్ చేసి ఒక ప్రత్యేకంగా ఒక పద్ధతిగా జరిగిస్తాం. అంతకుమించి మరి దీనిలో ఏమీ లేదు. అట్లా అన్నమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో వరకు ఇంతవరకు చాలనుకుంటున్నాను. మరి మరొక నెక్స్ట్ వీడియోలో మరి బ్యాంకింగ్లో ఎన్పిఎస్ ఏంటి, అసలు ఏ విధంగా డిఫాల్ట్ అవుతున్నాయి, డిఫాల్ట్ దారులు పెరుగుతున్నారు, మరి బ్యాంక్స్ ఏ విధంగా డిఫాల్ట్ అయిపోతున్నాయి, బ్యాంక్రప్ట్సీ అయిపోతున్నాయి అనే దాని గురించి
కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.